హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా 'విండ్ బ్రేకర్' సీజన్ 1 అయితే కంప్లీట్ అయింది. అయితే మన ఛానెల్‌లో ఇక నుండి 'విండ్ బ్రేకర్' సీజన్ 2 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మాన్‌హాన్ అయితే. సో మీరు గాని నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది కూడా నా ఎక్స్‌ప్లనేషన్ వీడియో గాని నచ్చితే మాత్రమే. సో ఇంకా లేట్ చేయకుండా మన చాప్టర్‌ని అయితే ఓపెన్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్‌లో నీరే ఫోన్ చూస్తూ స్విమ్‌మ్యాన్ సాంగ్స్‌కి తెలిసినంత మాత్రమే నాకు తెలుసు. కిల్ వారి వెనుక డ్రాగన్ లాంటి అస్థిపంజరం గుర్తున్న చిన్న స్థాయి బృందం మాత్రమే. కానీ వారి ఆదర్శాలు, వారి చరిత్ర అన్నీ ఎవరికీ తెలియకుండా కప్పబడి ఉన్నాయి. నేను వారు చేసిన నేరాల గురించి విన్న అన్ని పుకార్లు మాత్రమే. కానీ వారు ఎలాంటి టీమో నాకైతే చాలా ఆశ్చర్యంగానే ఉంది అంటూ ఉంటాడు నీరే. దానికి సాగర బట్ అది నాకు కొంచెం కూడా పట్టింపు అయితే లేదని అంటాడు. దానికి సాగర క్లాస్ మెంబర్స్ కూడా అందరూ అంటారు. మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాము అనేది మాకు కొంచెం కూడా పట్టింపు అయితే లేదు. మేము చేయాల్సిందల్లా ఒకటే నాగటాన్ని బ్యాక్ తీసుకొని రావడం మాత్రమే. మా మార్గంలో నిలబడేవాడు ఎవరైనా పోదాం రండి. తాడో పీడో చూసుకుందామని అంటారు సాగర మెంబర్స్ అందరూ. ఇంకా అందరూ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. మసాకి వాళ్ళందరిని చూస్తూ అబ్బాయిలు థ్యాంక్ యూ రా. కానీ ఆ టీం కిల్ వారు ఎవరితోనైనా గ్యాంబ్లింగ్ చేస్తారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పటికీ వాళ్ళందరి దగ్గర గబ్బిలాలు లేదా కలపను తీసుకొని ఉంటారు. అందుకే మీరందరూ క్యాట్ లాగా వాటి నుండి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలంటారు. ఇక్కడ నిరే మసాకి చెప్పిన మాట విని వణికిపోతూ ఉంటాడు. అప్పుడే హయాటోసు ఏ అందరూ ఇటు చూడండి ఇదే నా ఐటీ అంటే అని అంటాడు. దానికి మసాకి అవును ఇదే వారి కిల్ బేస్మెంట్ అని అంటాడు. అందరూ డోర్ ని చూస్తూ ఉంటారు. సాకురా డోర్ ని చూస్తూ చా ఇది లాక్ చేయబడి ఉందే, ఎలా మనం అందరూ లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండంగా నీరే ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సాకురా ఒరే నీరేగా ఏందిరా ఈ నాయిస్, నీ ఫోన్ లో ఆడడం ఆపేయి, నువ్వు చిర్రాకుగా అయితే ఉంది అని అంటాడు. దానికి నీరే నన్ను క్షమించరా కానీ నేను అని అంటూ ఉండంగా సుగాసికాకి నిజంగానే కోపం వచ్చి డోర్ ని పట్టుకొని లాగుతూ ఉంటాడు. నీరే ఓ సుగాసి-సాన్, నువ్వు ఎంత మాత్రం ప్రయత్నించినా అది రాదురా అని నేను అనుకుంటున్నాలే అని అంటాడు. దాంతో సుగాసిసాకి హై లెవెల్ కోపం వచ్చి డోరుకున్న లాక్ ని బద్దలు కొట్టి డోర్ ని కాలుతో అయితే తంతాడు. హయాటో సుగాసిని చూస్తూ వీడు మామూలుడైతే కాదులే అని అంటాడు. పైగా అవును వాడు ఎల్లప్పుడూ తన రాక్షస బలాన్ని చూపిస్తూనే ఉంటాడులే సరే అని అంటూ అందరూ కిల్ యొక్క బేస్మెంట్ లోకి ఎంట్రీ అవుతారు. అలా ఎంట్రీ ఇచ్చిన వెంటనే సాగర పైకి చూస్తూ ఏంట్రీ అయితే అక్కడ అని చూస్తాడు. కిల్ ఒకడు ఓయ్ మేము అపాయింట్మెంట్ మాత్రమే కలిగి ఉన్నాము, మీరేంట్రా అంటే డోర్నే బద్దలు కొట్టారు. అయినప్పటికీ సరేలే ఏ నాగటో మీ స్నేహితులను చూడు అని అంటూ నాగటో యొక్క జుట్టును పట్టుకుని పైకి లేపుతాడు. మసాకి ఇక కోపం వచ్చి వాడిని కొట్టేద్దామని వెళ్తూ ఉంటాడు. బట్ సాగర మసాకిని ఆపుతాడు. మసాకి సాగరను కోపంగా చూస్తూ ఏం చేసినా పక్కగా తప్పుకో సాగర, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ అని అంటాడు. నాగటోను పట్టుకున్న ఆ పర్సన్ సాగరాన్ని చూస్తూ హే ఎవర్రా నువ్వు, నువ్వు కొంపదీసి ఫురినా? అయినా ఫురిన్ వాళ్ళు టౌన్ మాత్రమే ప్రొటెక్ట్ చేస్తారు కదా, ఫురిన్ వాళ్ళు ఎప్పటి నుండి ముఖముఖితం తెలియని వ్యక్తిగత సంబంధాలైతే పాల్గొంటున్నారు అని అంటాడు. దానికి సాగరా హే ఆపరా, నేను ఇక్కడికి ఫురిన్ మెంబర్ అయితే రాలేదు, మాకు నాగటో కావాలి కాబట్టి అతన్ని మాకు అప్పగించు. దానికి ఆ పర్సన్ ఏ బాబు ఈ వ్యక్తిని కనీసం నేను కొట్టను కూడా కొట్టలేదు, వీడేమో టన్నైతే బరువు ఉంటాడు, నేనేమో అక్కడికి రాలేనా అంటాడు. అలా అంటూనే మన ఫురిన్ వాళ్ళనైతే ఎక్కిరిస్తాడు. అది చూసిన సాకరా అయితే సరే, మీరు నా దారిలోకి రానట్లయితే అప్పుడు నేను యాంపుల్ మొత్తాన్ని పంపుతాను అతన్ని వెనక్కి తీసుకొని రావడానికి ముందు. అలా సాగర్ అలా అన్నారు లేదు మనలందరూ కోపంగా రెడీగా ఫైట్ చేయడానికైతే ఉంటారు. వాళ్ళందరూ చూసిన ఆ పర్సన్ ఓహో సరే, మీరు మా చిన్న స్థాయి బృందం మీద దాడి చేయడానికి మొత్తం సైన్యాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారా? ఇది మీలాంటి హీరోస్ చేయాల్సిన పనైతే కాదురా బాబు. కాబట్టి ఈ సందర్భంలో మనల్ని మనం కాపాడాలి కాబట్టి, అంతేగా కాపాడుకోవాలి కాబట్టి అంటూ ఫోన్ బ్యాక్ సైడ్ నుండి కొంతమంది కిల్ మెంబర్స్ అయితే ఎంట్రీ ఇస్తారు. వాళ్ళందరిని చూసి షట్ ఐఎమ్ సారీ ఎవ్రీవన్ అని అంటాడు మసాకి. దానికి పైగా ఇక్కడ నువ్వెందుకు అపాలజీ చేస్తావని అంటాడు. హయాటానేమో దీన్ని మనం త్వరగా ముగిద్దాం బ్రో, అప్పుడే మనం తొందరగా ఇంటికి వెళ్ళవచ్చు అని అంటాడు. ఇటు పక్క నిరేనేమో భయపడుతూనే ఉంటాడు. సుగార్తో సగం ఏమో కొంచెం కూడా ఓపిక ఉండదు, ఫైట్ చేద్దామని రెడీగా అంటే ఉంటాడు. అప్పుడే సాకరా ఏ గాయస్ అందరు వినండి, అందరు కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోండి అంటూ మీరందరూ కావాలంటే ఫుడెన్ బాల్స్ అయితే ఆడుకోండి, నేను అందరిని చూసుకుంటానులే అంటాడు. సాగర్ అన్న మాటలు కొంతమందికి అర్థమైన కొంతమందికి అయితే అర్థం కాదు. సాగర్ క్లాస్ మెంబర్స్ అందరూ హే డూడ్
నువ్వు ఒక్కడివే సాకర్ ఆడేలా అయితే ఇక్కడైతే లేదులే అని అంటూనే కిల్ మెంబర్స్తో మీరంతా జోకర్స్ మాత్రమే, అయినా మేము ఎవరిని అనుకుంటున్నారు అని అంటూ ఉండంగా అకస్మాత్తుగా ఒక కిల్ మెంబర్ అయితే ఏ హే ఆల్ రైట్ బ్రోస్, ఇక దీన్ని మనం ముగించేద్దాం అబ్బా అని అంటూ కిల్ మెంబర్స్ అందరూ బ్యాట్ తీసుకొని సాకర వాళ్ళపై వస్తూ ఉంటారు. ఇక మన ఫుర్ మెంబర్స్ కూడా కిల్ వాళ్ళతో ఫైట్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖాతం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీలో ఎవరికైనా నా లాంగ్వేజ్ అండ్ వాయిస్ కానీ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల నాకు లాంగ్వేజ్ అండ్ వాయిస్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకైతే అర్థమవుతుంది. సో ఈ వీడియోకి 10 లైక్స్ అండ్ 10 కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇంతటితో బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఈ వీడియోతో మన ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. సో బాయ్ బాయ్.